చూస్తున్నారు కదా మీరు క్రిస్పీ కార్న్ రెసిపీ అయితే నేనైతే ఇక్కడ చేశాననమాట. ఏంటంటే ఈవినింగ్ టైమ్‌లో పిల్లలు కూడా చేసి పెట్టండి. వాళ్ళు కూడా చాలా ఇష్టంగా అయితే తింటారు. ఈ రెసిపీ ఎలా చేసుకోవాలో నేనైతే చూపించేస్తాను చూసేయండి. ముందుగా అయితే పొయ్యి పైన అయితే ఒక కుక్కర్ అయితే పెట్టుకోవాలి. ఆ కుక్కర్‌లో ఏంటంటే స్వీట్ కార్న్ ముక్కలు అయితే వేసేసుకోవాలి కట్ చేసుకొని. నేనైతే వేసాననమాట. సో కుక్కర్‌లో వేసుకున్న తర్వాత ఏంటంటే ఒక గ్లాస్ వాటర్ అయితే వేసేసుకోవాలి. ఒక గ్లాస్ వాటర్ వస్తుంది కదా, నేనైతే వాటర్ అయితే యాడ్ చేస్తాను అనమాట. సో వాటర్ని మొత్తం యాడ్ చేసుకున్న తర్వాత ఏంటంటే కుక్కర్లో కొంచెం సాల్ట్ అయితే వేయండి. సాల్ట్ వేస్తే తొందరగా వస్తాయి అనమాట, తొందరగా కొంచెం మెత్తగా అవుతాయి. సో ఇదంతా ప్రాసెస్ అయిపోయిన తర్వాత మళ్ళీ కలుపుతాం. ఇప్పుడైతే నేనైతే మూత పెట్టేస్తాను అనమాట. అయితే మంచిగా కుక్కర్లో అయితే బాయిల్ అయిపోయాయి అనమాట. సో మంచిగా కుక్కర్లో బాయిల్ అయిపోయిన తర్వాత ఏంటంటే ఒక గిన్నెలో అయితే తీసుకోవాలి. ఏంటంటే చుంచి అయితే తీసుకోవాలి. ఒక గిన్నెలో అయితే కార్న్‌ఫ్లవర్ అయితే కొంచెం యాడ్ చేసుకోవాలి. నేనైతే ఇక్కడ కొంచెం కార్న్‌ఫ్లవర్ అయితే యాడ్ చేసుకున్నా. కార్న్‌ఫ్లవర్‌ని అయితే కలుపుకున్న తర్వాత స్వీట్ కార్న్‌లో కొద్దిగా వాటర్ వేసుకొని కూడా కలుపుకోవాలి. ఉత్తి 2 డ్రాపులు 3 డ్రాపులే వాటర్ అనేది వేసుకోవాలి. కొంచెం వాటర్ అనేది యాడ్ చేయండి. ఎక్కువ వాటర్ అనేది యాడ్ చేసుకోకండి. కొంచెం పొడి పొడిగా ఉండాలి. తర్వాత వచ్చేసి పొయ్యి పైన ఒక కడాయి అయితే పెట్టుకోవాలి. ఆ కడాయిలో ఏంటంటే కొద్దిగా ఆయిల్ అయితే వేసుకోవాలి. నేనైతే కొద్దిగా ఆయిల్ అయితే వేసుకుంటున్నాను అనమాట. ఆయిల్ అయితే బాగా వేడెక్కనివ్వండి. బాగా వేడెక్కాలన్నమాట ఆయిల్. అదైతే ఆయిల్ అయితే బాగా వేడెక్కిపోయిందనమాట. ఆయిల్ బాగా వేడెక్కిపోయిన తర్వాత ఏంటంటే ఇంకా స్వీట్ కార్న్‌లు అయితే వేసేసుకోవాలి. నేనైతే వేస్తున్నాననమాట. కొంచెం దూరంగా అయితే స్వీట్ కార్న్‌లు అయితే వేసుకోవాలి. అంటవనమాట దూరంగా వేసుకుంటే. లేదంటే దగ్గరికి వేసుకుంటే అంటుకుపోతాయి అనమాట. సో ఈ విధంగా అయితే చేసుకోండి. స్వీట్ కార్న్ అయితే అవైతే క్రంచీగా వేగిపోయాయనమాట. ఏంటంటే క్రంచీగా వేగిపోయిన తర్వాత నేనైతే ఒక ప్లేట్‌లో సర్వ్ చేసుకుంటున్నా. మీరు కూడా ఒక ప్లేట్‌లో సర్వ్ చేసుకోండి. నేనైతే క్రంచీగా అయితే వేచేసుకున్నాను అనమాట. ఏంటంటే స్వీట్ కార్న్ అన్నిటిని. సో ఇలాగ క్రంచీగా అయితే వేసుకోండి. చూస్తున్నారు కదా ఎలా సౌండ్ వస్తుందో. ఒక బౌల్ అయితే తీసేసుకోండి. మంచిగా ఇలా వేగిపోయిన తర్వాత కొద్దిగా సాల్ట్ అయితే వేసుకోండి. చూడండి నేనైతే ఒక కప్లో అయితే సర్వ్ అయితే చేసేసుకున్నాను అనమాట. ఇలా ఒక కప్లో సర్వ్ చేసుకోండి. దాని తర్వాత చిన్నగా రౌండ్గా తరిగిన పచ్చిమిర్చిలు వేసుకోండి గార్లిష్కి. తర్వాత వచ్చేసి అలాగే కొత్తిమీర కూడా కట్ చేసుకొని అయితే వేసుకోండి. చూస్తున్నారు కదా నాదైతే రెడీ అయితే అయిపోయింది అనమాట. మంచి